శ్రీశైలంపై నిర్లక్ష్యమా, జాతీయ డ్యాం భద్రత అథారిటీ అసంతృప్తి, ప్రభుత్వానికి అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ లేక, ప్రాజెక్టు భద్రతను పట్టించుకుని జగన్ ప్రభుత్వం, తాజా లేఖతో నిరూపితమైన అత్యవసర పనులు వెంటనే పూర్తి చేయాలి, సిఫార్సులు చేసిన చైర్మన్ సభ్యులు. రెండు తెలుగు రాష్ట్రాల కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును 6 ఏళ్లుగా అనేక మంది నిపుణుల బృందాలు, ప్యానళ్లు, కమిటీలు సందర్శించి ఎన్నో సిఫార్సు చేసిన నిర్లక్ష్యం చేశారు. సంబంధిత అధికారులు ఈ నివేదికలు పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టులో డ్యాం దిగువ నదీ గర్భం రాతికట్ట కోతకు గురవుతుంది. ఈ డ్యాం భద్రతపై నియమించిన కమిటీలన్నీ ప్రాజెక్టులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సిఫార్సు చేసి అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీరియస్గా పరిగణించాల్సిన అంశం. జాతీయ డ్యాం భద్రత అథారిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ మరి కొందరు సభ్యులు ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి లేఖ రాశారన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇందులో చంద్రబాబు గారి హయాంలో ఉన్న దాని మెయింటెనెన్స్ చూసారా? రాష్ట్ర విభజన తర్వాత ఎప్పుడైతే కృష్ణా బోర్డు అన్నారో ఎవరికి వాళ్ళు ఇద్దరు పట్టించుకోవడం మానేశారు. దాని మీద వచ్చే కరెంటును వాడుకోవడమే తెలంగాణ అయినా ఆంధ్రానే. దాని బాగోగులు వదిలిపాడేశారు. జరిగింది అది. దాంట్లో 6-7 ఏళ్ళు అన్నారు. అంటే అంతకుముందు చంద్రబాబే కదా ఉంది. 6 ఏళ్ల క్రితం అయితే కనుక, 7 ఏళ్ళు అయితే కనుక అప్పుడు పట్టించుకోలేదనే కదా వాళ్ళు చెప్పింది. బట్ జగన్నే మాట్లాడాలి మనం. మనకి ప్రతి అంశంలో జగన్ని విలన్గా చూపించాలి, చంద్రబాబుది అద్భుతంగా చూపించాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక ధోరణి వీళ్ళదే కాకుండా జనం మీద అదే ధోరణి రుద్దేటటువంటి అంశం.